డైలాగ్స్ బాగున్నాయి, చెప్పడానికి బాగుంటాయి. ఇక్కడ సవాల్లో ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారిని సవాల్కు రమ్మని అడుగుతున్నారు. కేటీఆర్ గారు ఏమంటారంటే నేనున్నాను, నేను వస్తాను సవాల్కి అంటారు. నువ్వు నాకు సమవుజ్జి కాదు, నాకు కేసీఆర్ గారు సమవుజ్జి అని రేవంత్ రెడ్డి గారు అంటారు. మేమున్నాము మంత్రులు, మేము వస్తాము, నీకు ముఖ్యమంత్రి గారు అంత సీన్ లేదని వీళ్ళు అంటారు. అంటే ఇక్కడ స్థాయి కేసీఆర్ గారితో స్థాయిని రేవంత్ రెడ్డి గారు కంపేర్ చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారితో స్థాయిని కంపేర్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇది పొలిటికల్గా వాళ్ళ దాన్ని స్టెప్స్ని చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ఉంటాయి. నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవరైనా సరే చర్చకు సిద్ధం, రైతు భరోసా, సన్నబియ్యానికి సంబంధించినటువంటి అంశంలో అని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకే సొంతం అని చెప్పారు. దాని మీద ఈరోజు కేటీఆర్ గారు నేను సిద్ధం దానికని అన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులు మీకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సిద్ధం అంటావేంటి, మేమున్నావు నీకు, మేము మా స్థాయి నువ్వు మనం కూర్చున్నావురా అంటారు వీళ్ళు. లేదు అసెంబ్లీకి రమ్మను, పార్లమెంటుకి అసెంబ్లీకి రమ్మనండి, లేదా మండలిలో ఎక్కడైనా సరే చర్చించుకున్నాము అంతే తప్ప మీరు ఇలాగ కుదరదని వాళ్ళు అంటారు. అంటే ఎవరు ఎత్తు ఎవరు తక్కువ ఎవరు అంటే ఏంటంటే వాళ్ళ క్యాపబిలిటీస్ అంటే లీడర్షిప్ యొక్క స్ట్రెంగ్త్ ఎవరిది అనేదాన్ని చెప్పుకునే ప్రయత్నం. సరే ఏదన్నా కానీ ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశమే. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదే, బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నదే, బీజేపీ పార్టీ కోరుకుంటున్నదే. బీజేపీ పార్టీ ఈరోజు రామచంద్రరావు గారు బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన వెంటనే ఆయన ఎప్పుడూ లేని విధంగా ఆయన కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ఏంటి మేము ఉన్నాం ఇక అని చెప్పని మాట్లాడారు. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు 6 ఫార్ములా ఇచ్చారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆయన లేఖ కూడా రాశారు. ఆయన కూడా సిద్ధం అంటున్నారు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా సిద్ధం, సై అంటే సై అంటున్నాయి. ఈ సై అంటే సై అనే దానికి ఒక ఎజెండా ఉంటుంది, పొలిటికల్ ఎజెండా, ఎలక్షన్లో బెనిఫిట్ అయ్యేటువంటి ఎజెండా. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటిని ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటిది ఒక సైకిల్. ఆ నేపథ్యంలోనే ఇదంతా గేమ్ నడుస్తుంది. సరే నేను మాట్లాడిన బైట్స్ ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. నీకు కేసీఆర్ అంత లేదు గాని మేము చాలు నీకు. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా. 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు. రైతు బంధు 15,000 ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000. అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాప్ల ముందు తిరిగి సూసైడ్లు చేసుకుని యూరియా దొరకకుండా, ఫర్టిలైజర్ దొరకకుండా, స్ప్యూరియస్ సీడ్స్ దొరికినటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి చూసాం మనం. దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది. కేసీఆర్ ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ కు గుర్తింపు సమస్య, ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నేను ఒప్పుకోను. మా నాయకుడు కేసీఆర్ అండి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికి రానియడట గానీ విదేశాల నుంచి ఉటావుటిని వచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్ గా లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ. సార్ ఇక్కడ 72 గంటలు అండ్ ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పి అనడం కేటీఆర్ గా అసలు అంటే నిజమైన సవాల్ ఏంటంటే
మామూలుగా జనరల్గా మాట్లాడుకోవటానికి ఎప్పుడు కూడా సవాల్ది ఎట్లా ఉండాలంటే, వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగానే ఉన్నారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేగానే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అసెంబ్లీ వేదికగా దీన్ని చర్చ జరపాలి. అంతేగాని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనో లేకపోతే పోయి కొడంగల్లోనో ఇట్లా చేయాల్సినటువంటి అవసరం లేదు. చర్చ ప్రజలకు సంబంధించినటువంటి అంశం, ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి. ఆ చర్చకి రైతాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి కేసీఆర్ గారు అటెండ్ అయ్యి అక్కడ ఆన్సర్ చేయగలిగితే నిజంగా అది ఒక మంచి డిబేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పొరపాట్లు చేసినా దాన్ని సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి సూచనలు ఏదైనా సరి చేసుకోవచ్చు. లేదా బీఆర్ఎస్ మాట్లాడినటువంటి తప్పులను కూడా వీళ్ళు చెప్పి కాదు మేము ఇది చేసామని చెప్పుకునేదానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, బీజేపీకి ఆ వాయిస్ ఉంటుంది. కాబట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తీసుకుంటే కర్రలు తీసుకొని సవాళ్ళు చేసుకోవటం తప్పితే ఏముండదు. అందుకని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకోవటానికి వెళ్ళాలి. ఇది ప్రజలు కోరుకునేటువంటి అంశం. మీడియా కూడా చేసేటువంటి సూచన ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా మీరు చర్చ జరపండి, అంతేగాని ఇది బయట కూర్చొని బయట దీన్ని మాట్లాడి మేము ఇచ్చేస్తామనేటువంటిది సాధ్యం కానటువంటి అంశం. కాబట్టి పొలిటికల్ డ్రామాస్ కంటే, పొలిటికల్ మైలేజ్ తీసుకునేటువంటి అంశాల కంటే చర్చ అని అంటే అసెంబ్లీ వేదికగా చర్చ జరిగితే నిజంగా మంచిది. దానికి కేసీఆర్ గారు రారు అని అంటే కూడా అది కరెక్ట్ కాదు. ప్రజలకు సంబంధించిన అంశం. ఆయన ప్రజానాయకుడు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఆయన రావాలి, ఆయన వచ్చి మాట్లాడాలి, ఆయన వచ్చి దానికి ఆన్సర్ చేసుకునేటువంటి అంశం ఉంది, క్వశ్చన్ రైజ్ చేసే అంశం ఉంటుంది. రెండు ఉన్నాయి. అంతేగాని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను వీళ్ళందరినీ ఉతికేస్తానంటే అది ఉతకటం అది కామన్. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకేముంది, మనం చెప్పుకుంటారు. అసెంబ్లీలో ఏమైందంటే దానికి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దానికి టైం ఉంటుంది, దానికి వీళ్ళు కొన్ని రైజ్ చేస్తారు, వాళ్ళు కొన్ని రైజ్ చేస్తారు. ఇట్లా చాలా మంచి డిబేట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. డిబేట్ జరిగి ప్రజలకు మంచి జరగాలి. ఫైనల్ మనం కోరుకునేది అది. అజిత్ గారు రెడీగా ఉన్నారు సార్. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏమండి అంటే ప్రెస్ క్లబ్లో చర్చ కరెక్టా, లేకపోతే కొడంగల్లో చర్చ కరెక్టా, అసెంబ్లీలో చర్చ కరెక్టా? వంశీ గారు అంటే జనరల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని పంపించేది రాష్ట్ర శాసనసభలో తమ సమస్యలను అక్కడ చర్చిస్తారు అని చెప్పి, ఖచ్చితంగా ఇదేదో పల్నాటి యుద్ధమో లేదంటే ఇంకొక యుద్ధమో కాదు. కాబట్టి జనరల్గా ప్రతి సవాళ్ల కంటే కూడా నిర్మాణాత్మక చర్చలు జరగాలి అని అంటే అసెంబ్లీనే కరెక్ట్ వంశీ గారు. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా చట్టసభల్లో చర్చలు జరిగితే అది కేవలం ఎందుకంటే ఈరోజు రైతు భరోసా అనేది ఒక ప్రాంతానికి సంబంధించో ఒక ఊరికి సంబంధించో కాదు వంశీ గారు, మొత్తం రాష్ట్రం అంతా సంబంధించిన సమస్య. కాబట్టి అందరికీ వచ్చిందా లేదా అనేది అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ మైక్రో లెవెల్లో వాళ్ళకి సంబంధించిన డేటా ఎంతమందికి పడితే అసలు కరెక్ట్ గా మొత్తం చెప్పినంత పడిందా లేదా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దీని మీద ఒక సమగ్రమైన చర్చ అసెంబ్లీలో జరపడం ద్వారా దీని మీద నిజాలు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వంశీ గారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ ప్రతి సవాళ్ల కంటే కూడా రాష్ట్ర శాసనసభలో దీని మీద చర్చ జరగడం అనేది ఖచ్చితంగా ప్రజలకి మేలు చేస్తుంది వంశీ గారు. ఓకే, అంటే సరే అంతవరకు ఓకేనండి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరంన్నర కాలం దాటిన తర్వాత ఇప్పుడు వేసినటువంటి రైతు బంధు, రైతు భరోసా వీటిలో మాత్రం వాళ్ళకు మైలేజ్ క్రియేట్ అయింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను వేసి వాళ్ళు ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆ స్పేస్ ఇవ్వకూడదండి. ఒక డిబేట్ జరిగితే, ఒక చర్చ జరిగితే ఎవరికి ఆ పొలిటికల్ మైలేజ్ అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది, ఎవరు దాన్ని తీసుకోగలుగుతారు? వంశీ గారు అంటే జనరల్గా మనకి మొత్తం కూడా చూస్తే రైతు బంధు లేదా రైతు భరోసా అంటే అది కేవలం రైతులకి మాత్రమే, ఒక వర్గానికి సంబంధించి మాత్రమేగా కనిపిస్తుంది. కానీ ఈరోజు భూమి అనేది అందరి చేతిలో ఉంది వంశీ గారు. అదేవిధంగా వ్యవసాయం అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఆధారపడి ఉంటారు. అందులో తెలంగాణ గ్రామీణ ప్రజల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 19 తర్వాత మళ్ళీ 19లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు బంధు వంశీ గారు. రైతు బంధు అనేది ఆ రోజు ఆ పార్టీని విజయ పదంలో నడిపించి
సాధించింది తిరుగులేని పార్టీగా ఆ రోజు ఆ పార్టీ నుంచింది. దీనికి కారణం రైతు బంధు. అదే విధంగా ఈ రోజు రైతు భరోసా. అంతకుముందు మనకు తెలుసు 2004లో రుణమాఫీ అనేది ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో. ఇప్పటికే ఆ రోజు వైఎస్ఆర్ పేరు జనం గుర్తుపెట్టుకుంటున్నారంటే ఒకేసారి చేసిన రుణమాఫీ. ఎప్పుడు కూడా రైతులకి వెంటాడేది, వ్యవసాయం చేసే వాళ్ళకి వెంటాడేది రుణాలు వంశీ గారు. అదే విధంగా కొంత ప్రోత్సాహకం అనేది వాళ్ళకి వస్తే అమౌంట్ రూపంలో కొంత అకౌంట్లో పడితే దాని ఇంపాక్ట్ అనేది ఆ జీవితాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది వంశీ గారు. ఎందుకంటే ఆత్మహత్యల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం అనేది భారం అయిన తర్వాత ఆత్మహత్యలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అకౌంట్లో పడితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది. ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఈ రైతు భరోసా అనేది అకౌంట్లలో పడడం అనేది ఖచ్చితంగా ఇది గ్రామాల్లో ఒక గేమ్ చేంజర్ గా మారబోతుందేమో అనేది కనిపిస్తోంది. దానికోసమే ఈ రోజు ఈ రాజకీయాలు, ఎందుకంటే అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి వంశీ గారు. స్థానిక సంస్థల్లో ఈ రైతు భరోసా అనేది లేదా రైతుల అకౌంట్లలో పడిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావానికి సంబంధించే ఆ ప్రభావం చూపించాలనే అధికార పార్టీ, ఆ ప్రభావాన్ని కొంత బలహీనం చేయాలని ప్రతిపక్ష పార్టీ, ఆ రెండింటికి మధ్య జరుగుతున్న డిబేట్ ఇదే వంశీ గారు. అజిత్ గారు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఏమంటాము దాన్ని, స్థాయి సమస్య. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు కోరుకునేది కేసీఆర్ గారితో సబ్జెక్టు డిబేట్. కేటీఆర్ గారు ఆయన స్థాయి నీకు లేదు, నా స్థాయి ఉంది, నువ్వు రా నా స్థాయికి అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమో కాదు నీది చాలా చిన్న స్థాయి, మా మంత్రులు చూసుకుంటారు, నాది ఆ స్థాయి అంటారు. అంటే ఎవరు ఆ స్థాయిలని ఎలా చూడాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి? వంశీ గారు, అంటే ఒకటి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి తోడు తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉండే వ్యక్తిగా కేసీఆర్ స్థాయి అది ఒకవైపు వంశీ గారు. కానీ ఇక్కడ జరుగుతోంది అధికార పార్టీ ఒక కార్యక్రమం చేసినప్పుడు, రైతు భరోసా లాంటిది వేసినప్పుడు ప్రతిపక్షం ఇది అందరికీ అందలేదు, ఇది మొత్తం కూడా మోసము, రైతు భరోసా దానికంటే మా రైతు బందే బాగుంది అని చెప్పి వాళ్ళు వాదన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నేను సవాలుకు సిద్ధం అని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు పెద్ద స్థాయి, ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప నాయకుడే. కానీ ఈరోజు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు వంశీ గారు. ముఖ్యమంత్రి గారు సవాల్ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడే చర్చకి వస్తే అది కరెక్ట్గా ఉంటుంది వంశీ గారు. అంటే కరెక్ట్గా అంటే స్థాయి అనేది, ఇక్కడ స్థాయి అంటే వ్యక్తిగత స్థాయి కాదు వంశీ గారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, లేదా ఇంకో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు మాత్రమే ఉన్నారు, కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా లేరు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు చర్చకు వస్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది సమఉజ్జీలుగా. సరే, వ్యక్తిగతంగా ఎవరి స్థాయి ఏంటి, ఎవరి స్టామినా ఏంటి అనేది అది సెకండ్ చర్చ వంశీ గారు. ఇక్కడ టెక్నికల్ గా చూస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, స్థాయి అన్నప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళదే నెంబర్ 1 స్థాయి, అంతే కదా. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తరువాత ఆ నాయకుడు, ఆ లీడరే నెంబర్ 1. ఇంక దాన్ని అవునన్నా కాదన్నా ఏమీ లేదు. దానికి తర్వాత ఎవరైతే మాజీ ముఖ్యమంత్రులు, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సమకాలికులు, సమఉజ్జి అంటాం. ఇక్కడ ఆ సమఉజ్జి అనే దగ్గర సమస్య అంతా ఉత్పన్నం అవుతుంది. సరే, దానికి సంబంధించి ఇంకో సందర్భంలో డిస్కస్ చేయొచ్చు. సుధాకర్ 1 minute సార్. అజిత్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. సమఉజ్జి పంచాయతీ ఇది అంటాం. ఆయన ఏమన్నా ఈయన లెక్క చేయడు, ఈయనేమన్నా ఆయన లెక్క చేయడు, ఆయన ఏమన్నా వీళ్ళని లెక్క చేయడు. అసెంబ్లీకి కేసీఆర్ గారు ఎందుకు రాలేదు, వీళ్ళ స్థాయి వీళ్ళందరి ముందు నేను వెళ్ళి ఇదేందనేది సమఉజ్జి కాదనేది ఆయన భావన. నువ్వేంది నేనుంటే నువ్వు రావేందనే ఈయన భావన. నేను చనిపోతాను కదా ఆయన భావన. ఎవరి భావన ఎలా ఉన్నా కానీ పబ్లిక్, ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆ లీడర్ అంతే, సీఎం అంతే. ఎవరైనా సరే ఆ సీఎంకి ఆ గౌరవాన్ని, ఆ రెస్పెక్ట్ని ఇవ్వాలంతే.
అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా సరే మిగిలినటువంటి వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అది రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఆ గౌరవాలు, ఆ మాటలు, ఆ భాషలు చూస్తుంటే ఏపీలో గతంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడినటువంటి భాషని ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి 2 సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా మనం ఖండించాం. అప్పుడు కూడా వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని మీరు అలా అంటారా అని కూడా మాట్లాడారు. మరలా ఇప్పుడు వీళ్ళే అంటున్నారు. మరి ఏంటో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారా గమనించట్లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం గమనించి ఉంచుకుంటారు. అందుట్లో ఎటువంటి సందేహం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు అనేటువంటి ఆయుధం ఉంది, దాన్ని తీసి క్వాట్ దాన్ని సినిమాలో చెప్తారు కదా మహేష్ బాబు డైలాగ్ అట్ట బుల్లెట్ దిగిద్ది. సుధాకర్ ఏంటి ఇప్పుడు ఈ సమబజ్జీ పంచాయతీలు ఏంటిది? అది దాన్ని ఎట్లా చూడాలి? సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే విసురుకుంటున్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళకు వేదిక ఏది కావాలంటే అసెంబ్లీ కావాలి. అసెంబ్లీలో నిర్మాణాత్మకమైన చర్చ జరిగితే ఆ చర్చ సారాంశాన్ని ప్రజలు గమనిస్తారు. గమనించి ప్రజలు ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ అసెంబ్లీలో కాకుండా మనం ప్రెస్ క్లబ్లో చర్చ చేద్దాం, లేకుంటే కొడంగల్లో చేద్దాం, సిరిసిల్లలో చేద్దామంటే ఇది సరైనది కాదు అనే భావన అయితే ఒకటి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాటల్ని కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వీరిద్దరు ఖండించారు. అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా మాట్లాడారు. కాబట్టి రాజకీయంగా కొంత వాతావరణం వేడెక్కుతుంది. బనకచెర్ల కావచ్చు, లేకుంటే సార్ వాస్తవంగా అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి రైతు భరోసా వీటిపైన ఈ సవాళ్ళకి అసలు గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏంటి, వాస్తవం ఏంటి? రైతు భరోసా అనేది 9 రోజులలో 9,000 కోట్లని ప్రభుత్వం వేసింది. అది 15 ఎకరాల పైబడిన రైతుకు కూడా రైతు భరోసా పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా పడింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే రైతు భరోసాను మేము పెంచి వేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వమని కాంగ్రెస్ అడిగింది. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారు. అది కూడా గతంలో 3 దఫాలుగా యాసంగి, వానాకాలం, యాసంగి ఈ 3 దఫాలుగా ఎగ్గొట్టి ఒక్కసారి వేశారు. ఈ ఒక్కసారి కూడా అందరికీ వేయలేదు అనేది బీఆర్ఎస్ విమర్శిస్తుంది. లేదు, ఖచ్చితంగా మేము మాటిచ్చిన ప్రకారంగా రైతు భరోసాని రైతుల ఖాతాలో వేసినామంటూ కాంగ్రెస్ చెప్తుంది. రైతులకైతే రైతు భరోసా పూర్తి స్థాయిలో వచ్చింది సార్. కేటీఆర్ అంటుంది కూడా అదే, మేము కేవలం రైతులకు పెట్టుబడి కోసం నాట్లు వేసుకునే టైంలో రైతు భరోసా వేసేది కాదు. ఈ ప్రభుత్వం ఎన్నికల కోసం ఓట్లప్పుడు రైతు భరోసా వేసినామంటే కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుకు అరెకరం ఉన్నా, 10 గుంటలున్నా, 5 గుంటలున్నా, 15 ఎకరాల పైబడిన రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ అయింది సార్. ఓకే.